వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకి చాక్లేట్ తినిపిస్తున్నారండి. ఇంకా ఇలా మీరు తినిపియడం వల్ల పిల్లల ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. సీనియర్ ఆండాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. సో, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈ మధ్యనే రీసెంట్‌గా మీరు పేపర్‌లో చూసుంటారు. ఒక చిన్న పాప ఎక్స్‌పైరీ చాక్లేట్ తిని తను రక్తపు వాంతులయ్యి చనిపోయిందండి. సో, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిజంగా మనం చూసాము రాజస్థాన్‌ల ఒక చిన్న పాప సార్ 6 ఇయర్స్ బేబీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుందని జెప్పేసి చాక్లేట్ తీసిస్తే, ఆ చాక్లేట్ తిని తనకు బ్లడ్ వామిటింగ్స్ అయ్యి చనిపోయింది. అసలుకు ఇలా చాక్లేట్ తినడం వల్ల తనకు బ్లడ్డింగ్ వామిటింగ్స్ కావడానికి గల రీజన్స్ ఏంటి? తను అలా అవ్వడానికి గల కారణాలేమంటారు సార్? ఇన్సిడెంట్‌లో ఆ చిన్న పాప చాక్లేట్ తిన్న 10 నిమిషాల తర్వాత రక్తం వాంతి అయింది. కనుక డెత్ అయింది అని చెప్తున్నారు. అంత త్వరగా వచ్చింది అంటే కంటామినెంట్స్ గానీ, పాయిజనస్ స్ట్రింగ్స్ గానీ అందులో ఉండొచ్చు. ఓకే సార్. లేదా ఆల్రెడీ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఉండొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా. లేదా అంతకుముందు తీసుకున్న ఫుడ్‌లో ఏదైనా పాయిజన్ ఉండొచ్చు. లేదా మనకు భారతదేశంలో శత్రువులున్నారు. వాళ్ళు కావాలని గూడా ఇట్లాంటి క్రియేట్ జేయడానికి ఏమైనా జరిగి ఉండొచ్చు. టెర్రరిస్ట్ యాక్టివిటీ గూడా ఆలోచించుకొని చేసుకోవాలి. ఏదేమైనా మన ఇంట్లో మనం తయారు చేసుకున్న ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎప్పుడూ తక్కువుంటాయి. ఓకే సార్. ఈ చాక్లెట్టు, ఈ కల్చర్ అంతా గూడా మనది గాదు. విదేశాల నుంచి వచ్చిందే. చాక్లెట్‌లు గూడా నిజానికి ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనం. ఓకే మనకు సార్. రా మెటీరియల్ దొరుకుతుంది. దాన్ని వేడి చేసుకొని వీ కెన్ టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ షేప్స్. ముఖ్యంగా ఈ ఇష్యూలో ఏమిటంటే ఎక్స్‌పైరీ అయిన చాక్లెట్‌లు అమ్మారు. దానివల్ల వచ్చిందేమో అని ఒక అపోహ కూడా ఉంది. మేబీ పాసిబుల్. ఓకే సార్. అమ్మాయి తినగా మిగిలిన చాక్లెట్ ముక్కల్ని వాళ్ళు అనలైజ్ చేసుకొని ఫారెన్సిక్ డిపార్ట్‌మెంట్ అని ఉంటుంది. వాళ్ళు యెస్. అనలైజ్ చేసుకొని దాంట్లో ఏమిటి కారణం అని చెప్తారు. సో, మనం ఇప్పుడే సడెన్‌గా ఇలా ఇది అని చెప్పడానికి ఉండదు. సో, ఎప్పుడు గూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే అది జ్యుడిషియస్‌గా ఉండాలి. 2 పార్టీస్ వైపు ఉండాలి. మేబీ ఓకే సార్. కంపెనీలో డిఫెక్ట్ ఉండొచ్చు. లేదా అమ్మాయికి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదా ఇంకేదో ఉంటాయి. ఒక్కోసారి ఆడపిల్లల్ని కావాలని గూడా చంపేసి ఈ స్టోరీస్ గూడా చెప్తూ ఉంటారు. ఓకే సార్. సో, దేశంలో చాలా ఫిమేల్ ఫిటిసైడ్ అంటాం దీన్ని. ఫిమేల్ చిన్న పాపల్ని, ఆడపిల్లల్ని బతకనియ్యరు. సో, అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. డేట్ ఎక్స్‌పైరీ ఉంటే తీసుకోకుండా ఉన్నదనేది సేఫ్. దీనికి గవర్నమెంట్ గూడా మనకు సహకరించాలి. వాళ్ళు గూడా మధ్య మధ్య రేట్స్ చేసుకొనో, డేట్ ఎక్స్‌పైర్ అయిన చాక్లెట్స్ అవి షాపులలో, మార్కెట్‌లోకి రాకుండా చూడాలి. సో, ఇట్స్ ఎ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. ఓకే సార్. అట్లా చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రికరెంట్‌గా కాకుండా ఉంటాయి. నిజంగా అంటే చాక్లేట్స్ గాని ఇలాంటి కల్చర్ వద్దు అంటున్నారు. టోటల్‌గా పిల్లలకి ఎలాంటి ఫుడ్ మనం ఇంట్లో తినిపిస్తే మంచిది? ఈ చాక్లేట్స్‌ని అవాయిడ్ చేయాలంటే? యూజువల్‌గా మన ట్రెడిషన్‌లో ఇంట్లో తయారయ్యేటివి వల్ల మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. ఖర్చు గూడా తక్కువైతుంది. చాక్లెట్‌లు యూజువల్‌గా సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ చాక్లెట్ తినడం వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్, కేరీస్ అవి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. మన ఇండియన్ ట్రెడిషన్‌లో ఏమిటి అంటే కొన్ని హార్డ్ స్టిక్స్ లాంటివి గూడా తయారు జేస్తారు. ముఖ్యంగా సకినాలు అంటారు తెలంగాణలో. ఓకే సార్. రకరకాల పేర్లతో ఉంటాయి. అవి కొంచెం హార్డ్‌గా గూడా ఉంటాయి. సో, వాటిల్లో వాము గానీ, జీలకర్ర గానీ అవి వేసినప్పుడు దాని టేస్ట్ దాని అవి గూడా ఉంటాయి. అవి వేయడం వల్ల పళ్ళకు గూడా చిన్నపాటి ఎక్సర్‌సైజ్ అయితుంది. ఓకే సార్. ప్లస్ ఆహ్, ఈ చాక్లేట్ తినడం వల్ల వచ్చే కేరీస్ లాంటివి గూడా తగ్గుతాయి. ఓకే సార్. ముఖ్యంగా పిల్లలు స్వీట్ ఇష్టపడుతూ ఉంటారు. తప్పేమీ లేదు. కనుక ఈ పూరీలలో గానీ, భక్షాలంటారా వీటిలలో గానీ స్వీట్ ఫ్రీక్వెంట్‌గా ఇంట్లో చేసి పెడితే ఆ తల్లికి గూడా చేసిన తృప్తి ఉంటుంది. ఒక బాండింగ్ గూడా తయారవుతుంది. ఓకే సార్. ఈ ఇంట్లో తయారు చేసిన స్వీట్ అనేది. తర్వాత ఇంట్లో మిగతా వ్యక్తులకు కూడా అందరికీ ఒక బాండింగ్ వస్తుంది. ఓకే సో, సార్. ట్రెడిషనల్‌గా ఏ ఏరియాలో ఏవి తయారు చేసి తింటే వాళ్ళకది బెటర్ ఉంటుందనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన కల్చర్‌లో ఉన్నవి. ఇప్పుడు తెలంగాణలో చేసిన సేమ్ మెటీరియల్ నీడ్ నాట్ బి ప్రిపేర్డ్ ఇన్ పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో చేయకపోవచ్చు. లేదా కర్ణాటకలో చేయకపోవచ్చు. కనుక అక్కడ దొరికే వస్తువులు, అక్కడ దొరికే మెటీరియల్స్, అక్కడ పండే పంటలు వాటి మీద డిపెండ్ అయ్యి తయారవుతాయి. ఓకే సో, సార్. ఎనీథింగ్ ట్రెడిషనల్ ఈస్ ఫార్ బెటర్ దాన్ దిస్. ఓకే సార్. ఆహ్, రెండోది మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు
మాస్ ప్రొడక్షన్ ఉండదు కనుక అవి తొందరగానే అయిపోతాయి. దానికి ఎక్స్‌పైరీ డేట్ వచ్చే లోపలనే అవి అయిపోతాయి. ఓకే సార్. ఇంకా దీనికి ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవాల్సిన పని లేదు. ప్రిజర్వేటివ్స్ యాడిషన్ ఉండదు. వాళ్ళేంటంటే ఫ్యాక్టరీలో తయారు చేసినప్పుడు అది చెడిపోతే మళ్ళీ లాస్ వస్తుందని కెమికల్స్ రకాలైనటువంటి కలుపుతారు. ప్రిజర్వేటివ్స్ అంటారు. ఓకే సార్. ఆ ప్రిజర్వేటివ్స్ ఒక్కొక్కసారి హార్మ్‌ఫుల్‌గా అయితాయి. అలా కాకుండా ఉంటాయి. ముఖ్యంగా బాట్యులిజం అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ బాట్యులిజంలో ఏమైతుంది అంటే సీల్డ్ లిక్విడ్స్ ఉంటాయి. మనం కూల్ డ్రింక్స్ అవి ఈ మధ్య మనం చూస్తుంటాం. యెస్ సార్. అలా సీల్ ఉన్నప్పుడు లోపల ఒక రకమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. క్లాస్ట్రిడియం అంటారు ఆ బ్యాక్టీరియా. దానివల్ల ఒక కెమికల్ రిలీజ్ అయిపోయి దట్ కెన్ కాజ్ ఈవెన్ డెత్. ఓకే సార్. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ట్రెడిషనల్‌గా ఫాలో కాగలిగితే. ఓకే సార్. తర్వాత నౌడేస్ యూట్యూబ్‌లో హౌ టు ప్రిపేర్ అనేది అన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మీలాంటి వాళ్ళు ఎలాగో పెడుతూనే ఉన్నారు. అవి చూసుకొని ఒకవేళ ఆ అమ్మాయికి తెలిసి ఉండకపోయినా పేరెంట్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వాళ్ళ ప్రొఫెషన్స్‌లో ఉండి పిల్లలకు నేర్పకపోయినా తల్లులు యూట్యూబ్ లాంటివి చూసి నేర్చుకొని చేసుకోవచ్చు. ఓకే సార్. తర్వాత పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఈవెన్ మామూలుగా చేసే పూరి కూడా ఒక బొమ్మలాగా చేసి ఇయ్యడము. దాన్ని ఏదో ఒక రకమైన షేప్‌లో చేసి ఇయ్యడము. ఇట్లాంటివి పెడితే వాళ్ళు కూడా దే విల్ బి అట్రాక్టెడ్. ఓకే సార్. మామూలుగా అందరూ రొటీన్‌గా అడల్ట్స్ కూడా తిన్నట్టే దాన్ని ట్రయాంగులర్‌గానో, రౌండ్‌గానో చేయకుండా చిన్న చిన్న షేప్స్ అవి చేసి పెట్టడం. ఇవన్నీ కూడా ఇన్నోవేటివ్ థింగ్స్. ఓకే సార్. ఎవ్రీ మదర్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఇండియాలో ఎస్పెషల్లీ వాళ్ళు పిల్లలకు ఇచ్చే కేర్ చాలా గొప్పది. సో దే థింక్ ఎ లిటిల్ దే కెన్ డూ ఇట్. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కనుక అవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే సార్. నిజంగా సార్. చిన్న పిల్లలకు అంటే ఎక్స్‌పైరీ డేట్ కూడా అమ్మేవాళ్ళు కూడా ఎక్స్‌పైరీ డేట్ చూసి అమ్మితే మంచిదంటారు. ఆ! వాళ్ళు కూడా ఎథికల్‌గా ఉండి ఎక్స్‌పైరీ డేట్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే టేక్ ఇట్ బ్యాక్. ఇప్పుడు ఓకే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్‌లో పెద్ద పెద్ద కార్లు కూడా డిఫెక్టివ్ ఉన్నాయంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఓకే సార్. ఈవెన్ బెంజ్ కార్లు కూడా ఒక్కొక్కసారి వెనక్కి తీసుకున్నారని మనకు న్యూస్ వస్తుంది. యెస్ సార్. సో వాళ్ళు కక్కుర్తి పడకుండా ఏ ప్రొఫెషన్ చేసినా అదొక న్యాయంగా, ధర్మంగా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. నిజంగా సార్. ఒక చాక్లేట్ ఎక్స్‌పైరీ చాక్లేట్ తిని పాప మరణించడం అనేది దురదృష్టకరమైన విషయమే. బట్ అసలుకి ఎందుకు ఏం జరిగింటదని చెప్పేసి కూడా మీరు చాలా చక్కగా వివరించారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థాంక్ యూ సార్. నమస్తే.